నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, సమయానికి డబ్బు కూడా సమకూరింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. బంధువుల దగ్గర ఏ బ్యాడ్ నేమ్ రాదు. ఏమండి, ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదండి, బ్యాంక్ లో వేద్దాం. నిజమే. రేయ్ పంచి, ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లో నా అకౌంట్ లో వేసి. ఓకేనా? సరే నాన్నగారు. రే జాగ్రత్త, 10 లక్షలుంది. సరే నాన్నగారు. వెళ్ళరా. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ఏందన్నా గోల్డ్? ఏంటన్నా ఈ టిప్ టాప్? ఏం లేదురా, మొన్న బెట్టింగ్ లో 10,000 కట్టా, 1,00,000 వచ్చింది. 10,000కి 1,00,000? అరే అసలు 1,00,000 ఉంటే 10 లక్షలు కొట్టేస్తుండ్రా. అంటే 1,00,000కు 10 లక్షలు? అన్న ఒకవేళ 10 లక్షలు వేస్తే? 1,00,00,000 రూపాయలు సింపుల్. నాన్న చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు. ఈ 10 లక్షలు వేస్తే 1,00,00,000 రూపాయలు వస్తాయా అన్న? ఈజీగా. అంటే చెల్లి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చా అన్న? అరే మెల్లగా కాదురా, గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా చేద్దాం. సరే అన్న. అరే ముందు 10,000 అన్న 1,00,000 వచ్చిందన్న. సూపర్. చెప్పానా? మరి ఇప్పుడు ఎంత ఏమంటావు? 1,00,000 సారీ రా భాస్కర్. ఊరుకో అన్న, మొత్తం నువ్వే చేసావు. నిన్ను నమ్ముకుని మొత్తం పోగొట్టుకున్నా. అరే ఏంట్రా అలా అంటావు? నా ఒంటి మీద బంగారం మొత్తం పోయింది కదరా. నీది బంగారమే పోయిందన్నా, మావి బంగారం లాంటి జీవితాలు పోయాయి. మా నాన్న మా చెల్లి పెళ్లికని దాచిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండాకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసే చచ్చిపోదాం. ₹1 పెట్టే 10 రూపాయలు తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి.